హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రసన ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. కేవలం 10 రూపాయలకే ఎంతో రుచికరమైన రసన తయారవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు ఒక ప్యాకెట్ తీసుకున్నానండి. ఇది మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఇందులో 2 చిన్న ప్యాకెట్లు ఉంటాయి. ఒకటి పౌడర్ ఉంటుంది, ఇంకొకటి లిక్విడ్ ఉంటుందండి. ఇప్పుడు చిన్న గిన్నె తీసుకుని 3 గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి. తరువాత అరకప్పు పంచదార వేసుకోవాలి. ఈ పంచదార బాగా కరిగేంత వరకు కలుపుకోవాలండి. తరువాత కరిగిన తర్వాత ఈ పౌడర్ని, లిక్విడ్ని ఇందులో యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కరిగిన తర్వాత రసనని 4-5 స్పూన్లు గ్లాసులో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇది బాగా కలిపిన తర్వాత 2-3 ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా రసన తయారైపోయింది. అప్పటికప్పుడు మనం సింపుల్గా తయారు చేసుకుని తీసుకోవచ్చు. అంతేనండి. ఇప్పుడు మనం ఈ కలిపిన రసనని ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది. మనం అప్పటికప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని మనం రసన తయారు చేసుకోవచ్చు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.